అండి వెల్కమ్ టు లాస్యస్ కిచెన్. ఇలా మరి బొబ్బట్లు ఇలా పొంగుతూ రావాలంటే మనం ఈ వీడియోలో ఎలా చేయాలో తెలుసుకుందాము. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీరు పర్ఫెక్ట్గా చూసినట్టయితే ఈ బొబ్బట్లని ఇలా ఈజీగా పొంగుతూ వచ్చేటట్టు మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోనంతటిని చూస్తే మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా ఒక కప్పు శనగపప్పుని మనం ఒక 1 అవర్ టు 1.5 అవర్ కంపల్సరీ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నానబెట్టుకొని మనము పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం గోధుమ పిండిని అయితే రెడీ చేసుకొని పెట్టుకుందాము. మన క్వాంటిటీని బట్టి ఒక కప్పు మనం శనగపప్పు తీసుకుంటే 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటే సరిపోతుంది. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్టు మనము మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొన్ని నార్మల్గా మనం చపాతీ చేసేదానికంటే మనం కొన్ని ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1 అవర్ వరకు మనం రెస్ట్లో ఉంచాలి. అయితేనే దూదిలా మెత్తగా వస్తుందన్నమాట పిండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకొని చూడండి ఇలా మెత్తగా వచ్చేటట్టు మనము పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ మనం ఏం వేయకూడదు. ఇంతే ఉంచి మూత పెట్టేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మూత పెడితే ఆవిరిలా వచ్చేసి అందులోనే అది మంచిగా రెస్ట్ అవుతుంది కాబట్టి తర్వాత మనము ఈ శనగపప్పుని కుక్కర్లో ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ శనగపప్పుని ఇందులో తీసుకొని శనగపప్పు మునిగేంత వరకు మనము వాటర్ యాడ్ చేసుకొని ఒకటే విజిల్ ఇది నానిన పప్పు కాబట్టి ఎక్కువ విజిల్స్ పెట్టుకోకూడదు. ఒకటే విజిల్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది పప్పు అనేది. ఇలా మనం చేతితో ఒత్తి చూసుకుంటే ఇలా రావాలన్నమాట. అందులో సేమ్ 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకొని కింద స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని స్టవ్ పైననే దీన్ని మనం మెల్ట్ చేయాల్సి ఉంటుంది. బెల్లం మొత్తం కరిగే వరకు మనము ఇలా మనం స్టవ్ పైననే ఉంచాలి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం చల్లార్చుకొని ఇచ్చిన తర్వాత ఒక గ్రైండింగ్ జార్లోకి తీసుకోవాలి. మనము ఈ గ్రైండింగ్ జార్లోకి తీసుకొని దీనిని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలోనే కొంచెం ఇలాచీ పౌడర్, సోంపు ఇవి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇందులో ఇలాచీ వేస్తున్నాను. అందులోనే గ్రైండ్ అయిపోతుంది కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండి ముద్దలో మనం అప్పుడు ఆయిల్ వేయలేదు కదా, అదే పిండి ముద్దలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు మనం దీన్ని ఆయిల్ వేసుకున్నాక పక్కన పెడితే ఇలా అవుతుందన్నమాట. ఈ పూర్ణమేమో ఇలా అవుతుంది బెల్లంది, పప్పుది. అండ్ ఇక చూడండి పిండి ఎంత బాగా అయిందో. నేను చెప్పినట్టుగా ప్రాసెస్లో చేసుకోండి. కంపల్సరీ మీరు అస్సలు ఫెయిల్ అవ్వరు అనమాట. ఒక పిండి ముద్దను మనం ఈ క్వాంటిటీలో తీసుకుంటే ఇలా సైడ్స్కి మనము ప్రెస్ చేసుకోవాలి. మిడిల్లో ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే అది చినిగిపోతుంది కాబట్టి మిడిల్లో ప్రెస్ చేయకుండా మిడిల్లో మందంగా ఉంచుకోవాలి. సైడ్స్కి మొత్తం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముద్దని మనము పూర్ణాన్ని తీసుకోవాలి. మిడిల్లో ఇలా పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా ప్యాక్ చేసేసి ఒక ముద్దలాగా మనము తయారు చేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఈ పైనకు వచ్చిన పిండిని కూడా మనం తీసేయద్దు. ఇలానే పెడితే మనకు మందంగా అస్సలు చిరిగిపోకుండా వస్తుందన్నమాట. చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత అది వేడెక్కుతుందండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనం ఈ చపాతీ ఈ బొబ్బట్టు చేసుకునే టైం వరకు అది వేడవుతుంది కాబట్టి పక్కన చపాతీ పెట్టేసుకోండి. తర్వాత ఒక వైట్ క్లాత్ వేసి ఆ వైట్ క్లాత్ పైన కొంచెం పొడిపిండిని వేసుకోండి. ఇలా ఒక వైట్ క్లాత్ వేసి పొడిపిండి వేసుకొని ఇలా చేతితో ఒత్తుకోండి. తర్వాత మళ్ళీ అవసరం ఉంటే పొడిపిండి వేసుకుంటూ మనము చపాతీ కర్రతోను కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం చపాతీ కర్రతో చేసుకుందాము. ఫస్టే చేసుకుంటే అది అలా రాదనమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత మెల్లిగా మనము చపాతీ కర్రతోటి సేమ్ చపాతీ చేసుకున్నలాగా ఇలా చేసుకోవాలి. స్లోగా చేసుకోవాలండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ బొబ్బట్లు వచ్చిన వాళ్ళకి పెద్ద పర్లేదు అనుకోండి, కాకపోతే ఈజీగా ఉంటుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా చేసిన తర్వాత బాగా ఫ్లేమ్ అయితే హైలో పెట్టాలి. తర్వాత నెయ్యిని ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం నెయ్యి మాత్రం వేసుకోవాలి కంపల్సరీ. ఇలా చేయితో అటు ఇటు మీకు చేయి అలవాటు లేదు అనుకుంటే మనం స్పూన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసి చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఇంకో సైడ్ వేసుకొని నెయ్యి ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత కూడా మనం వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ మనము ఒక్కొక్కటి ఇలా ఫస్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ మన బూరెని వేసి అటు ఇటుగా కాల్చుకుంటే పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తుందండి. ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక ఈ బూరెలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
చూడండి మన పర్ఫెక్ట్ బుర్రలు రెడీ అయిపోయాయి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.